ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 13వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పఠనం సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయము 13 నుండి 15 వచనం మరియు 2వ అధ్యాయం 23 నుండి 24 వచనం ధ్యానం చేసుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథం మనకి దేవుడు ప్రతి ప్రాణిని జీవించట కొరకే సృజించినని, మనం మరణించడం కానీ చనిపోవటం కానీ మృత్యు పాలు కావటం కానీ దేవునికి ఇష్టం లేదు అని ఈనాడు మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయము 23 వచనంలో దేవుడు నరుని అమరునిగా చేసెను, అతనిని తన వలె అమరునిగా చేసెను, కానీ పిశాచి యొక్క పాపం వల్ల మృత్యులోకంలోనికి మనిషి వెళ్ళిపోయాడని ఈనాడు మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. మనం అందరం కూడా అమరులుగా సృజించబడ్డాం, కానీ పిశాచి తలంపు వల్ల మన పాపంలో జీవిస్తూ ఉన్నాం. ప్రేమినటువంటి విశ్వాసులారా, ఈనాడు 2వ పఠనం 2 కొరింథీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 7, 9, 13, 15 వచనాలు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నవి. మనమందరం కూడా దేవునికి ప్రీతికరమైన పనులను చేస్తూ జీవించాలని, ఆయనకి సాక్షులుగా జీవించమని, ఆయన విశ్వాసంలోను క్రియలలోను ప్రతి పనిలో కూడా దేవునికి అనుంగ బిడ్డలుగా జీవించాలని, విజయం సాధించాలని ఈనాడు పౌలు మహర్షి మనకందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఈనాడు సువిశేషం మార్కు శుభవార్త 5వ అధ్యాయము 21 నుండి 43 వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ప్రార్థనా మందిరపు అధికారులు ఒకడగు యాయీరు యేసు భగవాన్ దగ్గరికి వచ్చి ఆయనపై మోకరించి అనారోగ్యముతో మరణావస్థలో ఉన్నటువంటి తన కూతుర్ని రక్షించమని, స్వస్థతనొసగమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమె యొక్క వయసు 12 సంవత్సరాలు. క్రీస్తు భగవాను వెంటనే ఆయన యొక్క ప్రార్థనను ఆలకించి ఆయన కూతురికి స్వస్థత దయచేయాలని ప్రయాణం చేస్తున్న సమయంలో మరొక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే, రక్తస్రావ రోగి క్రీస్తు ప్రభుని యొక్క అంగీ అంచును ముట్టుకోవటం. యాయీరు కుమార్తె 12 సంవత్సరాలు. రక్తస్రావం గల రోగి 12 సంవత్సరాల పాటు ఈ వ్యాధితో బాధపడుతూ ఉంది. యాయీరేమో తన కుమార్తెతో 12 సంవత్సరాలు ఆనందాన్ని, సంతోషాన్ని పొందాడు. ఆమె ఆలనలో పాలనలో ఆమెను చూసుకుంటూ, ఎత్తుకుంటూ, ముద్దాడుతూ, చక్కటి పిట్ట కథలు చెప్పుకుంటూ తన బిడ్డతో 12 సంవత్సరాలు ఎంతో ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి యాయీరు. ఈ 12 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డకు అస్వస్థత కలగటం, మరణావస్థలో ఉండటం, ఈ ఆనందానికి ఒక్కసారిగా చెక్కుబడిపోయింది. ఈ ఆనందం పటాపంచలైపోయింది. ఇక తన కూతురు లేకపోతే తాను ఆనందించలేని, నేను బ్రతకలేను అనేటువంటి ఒక స్థాయికి ఈ యొక్క అధికారి రావడం జరిగింది. అందుకని అన్నీ మర్చిపోయి అధికారాన్ని, డబ్బును, తనకున్నటువంటి ఫేమును అన్నిటిని పక్కన పెట్టి జన సముద్రంలో వారి మధ్యలో ఉన్న యేసు దగ్గరికి వచ్చి మోకరించటం. అయ్యో, నేను ప్రధాన అర్చకుల్లో ఒక్కడిని కదా, దేవాలయ అధికారులు ఒక్కడిని కదా, నేను గొప్ప వ్యక్తిని కదా, అన్నీ మర్చిపోయాడు. తన కూతురు ఒక్కటే కనిపించింది, ఆమె భవిష్యత్తు ఒక్కటే కనిపించింది. ఆమె అనారోగ్యం నుండి బయటపడాలని ఒకే ఒక తపనతోటి అందరి మధ్యలో వెతుక్కుంటూ యేసు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి యేసు ప్రభు అంగీకరించే విధంగా చేసుకున్నాడు. ఎందుకంటే తనకు ముఖ్యం తన కూతురు బ్రతుకు తనకు ముఖ్యం కనుక యేసు ప్రభుని ముందు మోకరించి విలపించి యేసుని మెప్పించాడు, తీసుకువెళ్తున్నాడు యాయీరు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బాధపడుతూ ఉంది, రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాలు ఆనందం లేదు, సంతోషం లేదు, నిద్ర లేదు. అనేక మంది వైద్యులు కలిసింది, డబ్బును వృధా చేసుకుంది, ఆస్తులు అమ్ముకుంది, భర్తతో తగాదులు పెట్టుకుంది, సరైన సంసార జీవితం లేదు, ఆనందం లేదు, పని చేసుకోలేకపోతుంది, నలుగురు కలవలేకపోతుంది. ఇలాంటి భయంకరమైన 12 సంవత్సరాల నరకాన్ని అనుభవించిన ఒక స్త్రీ యాయీరు వలె సాహసం చేస్తూ ఉంది. నా బ్రతుకుని మార్చుకోవాలి, భర్తతో మంచి సంసార జీవితాన్ని జీవించాలి, పిల్లలతో కలిసి జీవించాలి, సంఘములో కలవాలి, ఈ రక్తస్రావం పోవటం వల్ల దేవాలయానికి వెళ్ళి దేవుని కానుకలు సమర్పించాలని, ఇక నాకు యేసు మాత్రమే స్వస్థపరచగలడని ఒకే ఒక ఉత్సాహంతో ఆ యొక్క
గట్టి నమ్మకంతో మగవాళ్ళందరినీ కూడా తోసుకుంటూ యేసు ప్రభు ముందుకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేటువంటి ధైర్యం చాలక వెనక నుంచి వెళ్ళి ఆయన అంగీ అంచును తాకిన చాలు అని ఆ అంగీ అంచును ముట్టుకొని గొప్పగా స్వస్థపడింది ఈ యొక్క స్త్రీమూర్తి. 12 సంవత్సరాల శ్రమ, 12 సంవత్సరాల బాధ, 12 సంవత్సరాల అనారోగ్యం పటాపంచలైపోయింది యేసు ప్రభుని అంగీని తాకగానే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 12 సంవత్సరాలు ఆలన పాలన పొందిన ఈ యాయీరు కుమార్తె క్రీస్తు ప్రభు బతికించడానికి వెళ్ళాడు, ఆమెను తాకాడు, జీవితాన్ని ప్రసాదించాడు. ఈ స్త్రీమూర్తి యేసు ప్రభును తాకింది. ఆడ యేసు ప్రభు వెళ్ళి ఆమెను తాకితే ఈమె వచ్చి యేసు ప్రభుని తాకి స్వస్థత పొంది అందరికీ ఒక సాక్షిభూతిగా మారింది. ప్రియమైన విశ్వాసులారా, కనుక మనం అందరం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇద్దరు వ్యక్తుల విశ్వాసం నుంచి ప్రయత్నం చేయాలి. ఆయన ఒక్కడే నాకు మార్గం, సత్యం, జీవం అని మనం తెలుసుకొని ఆయన ఎందే దృష్టి ఉంచి ఆయనతోని మనం మమేకమై జీవించినట్లయితే దేవుడు ఇలాంటి అద్భుతాలు మనలో, మన కుటుంబంలో, మన సంఘములో చేస్తాడని మనం విశ్వసించాలి. యేసును నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా ఏనాడు కూడా ఓడిపోలేదు. ఈ లోక సంబంధమైన విషయాలు కొంచెం శ్రమలు అనుభవించవచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో దేవుని దృష్టిలో మనం గొప్ప బహుమతిని పొందుతామని మనం విశ్వసించుదాం. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రదర్శించిన విశ్వాసం, ధైర్యం మనలో ప్రదర్శించుదాం. యాయీరు తన బిడ్డ కోసం చేసిన ప్రయత్నం కూడా మనం కూడా ప్రయత్నం చేద్దాం. దేవునికి ఆశీర్వాదాలు పొందుదాం. కనుక ఈ 13వ ఆదివారం రోజు మనం అందరం కూడా ఈ ప్రభువా ఈ వారమంతా కూడా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని తాకండి, స్వస్థపరచండి, విశ్వాసాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.